ఓం నమ శివాయ శంభో శంకర హరం బ్రహ్మదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశికి ఎలా ఉంది చూద్దాం. చిలకమ్మ చూడమ్మా, ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చూడు. ఈ వృశ్చిక రాశికి వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగమ్మ, లక్ష్మీదేవి. వెంకటేశ్వర స్వామి వచ్చారని ఇద్దరు భార్యలు అనుకోకండి. ఇక వచ్చేది ఒక్క అమ్మాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఒక్క అమ్మాయి అదృష్టం కలిసి వచ్చే అమ్మాయి వస్తుంది. మీరు పెళ్లి చేసుకున్నా కానీ ఇద్దరు భార్య భర్తల్లో మీ మాట ఒకటి ఉంటుంది. మీ మాట భార్య భర్తల మాట ఒకటి ఉంది. మీరు కొట్లాడుకుంటారు, మీరు ఒకడవుతారు. మధ్యనే చెప్పినోడు నిష్ఠూరకం. అలాంటి యోగం ఉంది మీ ఇద్దరిది. కానీ మీ అదృష్టం రేఖ, ఫలితం రేఖ బాగుంది. ఇంకా మీ పిల్లల భవిష్యత్తం, పిల్లల గురించి ఆలోచన, యోగస్థానం అట్లా ఉన్నదండి. ఆ పిల్లల భవిష్యత్తం కూడా మీకు మంచిగా ఉంది. పిల్లల భవిష్యత్తులో మీరు కాపాడుకోవాలి. మీ భవిష్యత్తం నష్టపోయిందనుకొని పిల్లల భవిష్యత్తం నాశనం చేయకండి. పిల్లల గురించి కూడా మీరు ఆలోచించండి. మీరు చేసే పనుల్లో మీరు చేయండి. మీకు హరకత్ బరకత్ మీకు ఎక్కడ పోయినా మీకు మంచిగా ఉంది. కానీ మీకు ఎక్కడ పోయినా 4 పైసలు మీకు కలిసి వచ్చే యోగం ఉందండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో మీ చేసే జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ అక్కడ వస్తున్నాయి చిన్న చిన్న చిక్కులు వస్తాయండి. ఆ చిన్న చిన్న చిక్కులు వస్తున్నాయని మీరేం తొందరపడకండి. ఆ చిక్కులు వస్తాయి. ఆ చిన్న చిన్న చిక్కులు మాత్రం అవి తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి గుళ్ళో పోయి దీపారాజ్యం పెట్టండి. ఆ చిక్కులు అనేది దూరం అయిపోతాయండి. ఇంకా మీరు ఎక్కడైనా పెద్ద ఆఫీస్ పెట్టాలనుకున్నారు, అది పెట్టండి. చాలా మంచిగా ఉంది. మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడైనా పెట్టుకోండి. చాలా మంచి గడియలు ఉన్నాయి. శివరాత్రి కదా, శివుని వారాలన్నీ. వైకుంఠ పైన ఎక్కడ పైన కానీ మీకు మంచిగా ఉందండి. కానీ ఈసారి సంవత్సరంలో కానీ మంచి గడియలు ఆ శివుని దయ వల్ల మంచిగా ఉంది. శివరాత్రి వస్తుంది. ఆ భగవంతుని దయ వల్ల ఈ అమావాస్య వెళ్ళిపోతే మీ అనుకున్న పనుల్లో మీకు మంచిగా అవుతుందండి. కానీ మీ ఆలోచన రేఖాటం ధనగీత, లక్ష్మీ రేఖ ఈసారి మీకు ఎక్కడ పోయినా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ మంచిగా ఉందండి. మీ పేరు మీద చూడండి, నలుపు వస్త్రం వేసుకోకండి. నలుపు వస్త్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి. ఒక నవగిరాలు పూజించండి. ఒక తులసి చెట్టుకు పూజించండి. లేకుంటే వినాయకునికి పూజించండి. మీ మనసు, మీ ఇష్టం పూర్తిగా ఈ రాశి వారులు తప్పకుండా పూజించాలండి. పూజించితేనే మీకు అనుకున్న పనుల్లో మీకు హరకత్ బరకత్తులో మీకు మంచిగా ఉంటుంది. మీకు ఎక్కడ పోయినా జయ శ్రీరామ్.